ఆధ్యాత్మిక జ్ఞానం రెండో భాగం. పరమాత్మ ఒక్కరే కాబట్టి భగవంతుడు అంటే ఒక్కరే కానీ 10 మంది అయితే ఉండరు. కాబట్టి ఆ భగవంతుడి గురించి ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. పరమాత్మ ఒక్కరే కాబట్టి శివాలయంలో అనేక చిన్న చిన్న శివలింగాలుగా పూజించబడతాయి. ఆ చిన్న శివలింగాలు ఎవరంటే మనమే, ఆత్మలం. శోభనాథాలయం, మల్లికార్జునాలయం, విఘ్నేశ్వరాలయం, కేదాంబరాలయం, త్రియంబకేశ్వరాలయం, విశ్వేశ్వరాలయం, నాగేశ్వరాలయం, కాళేశ్వరాలయం, ఓంకారేశ్వరాలయం, రామేశ్వరాలయం, వైద్యనాథాలయం, భీమేశ్వరాలయం, ఈ అన్ని ఆలయాలలో పరమాత్ముడిని పూజించుకోవడం జరుగుతుందన్నమాట. పరమాత్ముడు నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు. రూపములో బిందువైన గుణాలలో సింధువు లాంటి వారు. అతడు పరంధామ నివాసి. కేవలం 5000 సంవత్సరాలకు ఒకసారి ఈ భూమిపై అవతరించి మనకి యొక్క జ్ఞానాన్ని తెలియచేసి మనల్ని అందరినీ కూడా తన తోడుగా జతగా ఇల్లైన పరంధామానికి తీసుకెళ్తారు. అంతవరకు భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని మననం చేస్తూ ఉండాలి. సర్వ ఆత్మలకు తండ్రి ముక్తి జీవన్ముక్తి ఇచ్చేవారు. తండ్రి, టీచరు, సద్గురువే కాక అన్ని రూపాలలో కూడా మనం పాలింపబడుతూ ఉంటాం. ఈ సంగమయుగంలో పరమాత్మ బోధించు రాజయోగాలను అభ్యసించి సర్వ పాపాల నుండి ముక్తులై సర్వ ప్రాప్తులను పొందుటకు దారి చూపిస్తూ ఉన్నారు.